హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చేసానండి. గ్రిల్ చికెన్ అనమాట. తండూరి చికెన్ అని కూడా అంటారు. ముందుగా అయితే ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం వేసుకోవాలి. అలానే కస్తూరి మేతి కొంచెం వేసేసుకొని దీంట్లోనే కొంచెం ఇది మొత్తం గ్రేవీలాగా అవ్వడానికి సరిపడా కొంచెం పెరుగు, క్రీమ్ చెస్టర్ వచ్చేంత వరకు అయితే ఇట్లా పెరుగు అయితే వేసేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను. ఈ నిమ్మకాయ అంతా పిండుకున్నాక మొత్తం కలిసేలాగైతే మంచిగా ఒకసారి ఈ పెరుగులో ఉండలు ఏం లేకుండా ఉప్పు కారం మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా అంతా ఒక పేస్ట్ లాగా కలిపేసుకొని అయితే ముందుగా అయితే గ్రిల్ చికెన్ కోసం అయితే ఒక ఫుల్ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట మా వారు. ఇంకా దాన్ని అయితే నేను మొత్తం కూడా ఈ పేస్ట్ మొత్తం అప్లై చేసేస్తున్నాను చికెన్ మొత్తానికి కూడా. అదంతా కూడా అప్లై చేసేసుకొని ఈ చికెన్ అయితే ఒక 3 hours పాటు వదిలేయాలి అలా పక్కకి. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, బయట పెట్టినా పర్లేదు. చికెన్ అయితే మొత్తం లోపల బయట అంతా కూడా ఈ మసాలా అనేది పట్టించేసి ఇంక ఇలా పక్కకు పెట్టేసుకున్నాను క్యాప్ పెట్టేసి. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. ఇంక నేను బయటనే ఉంచేసాను, వెదర్ కూడా చాలా కూల్గా ఉందని చెప్పేసి ఒక 3 hours అలానే బయట అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే 3 hours తర్వాత ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పిల్లలు వస్తారు కదా, వాళ్ళు వచ్చేలోపు అయితే నేను వాళ్ళకి వేడివేడిగా స్నాక్స్ లాగా చేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కుక్కర్ తీసేసుకొని ఆ కుక్కర్లో అయితే ఇది మనం మొత్తం పేస్ట్ మొత్తం పెట్టుకున్న చికెన్ అయితే దాంట్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. చికెన్కి మసాలా అంతా కూడా పట్టి చికెన్ లోపల కూడా మంచిగా లోపలంతా కుక్ అవుతుంది ఇలా చేయడం వల్ల. ఇంకా ఓవెన్ ఉంటే డైరెక్ట్ పెట్టినా కానీ ఈ టేస్ట్ అనేది అయితే రాదనమాట. ముందైతే చికెన్ ఇలాగా పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ కుక్కర్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఇదంతా కూడా ఆవిరిపోయేంత వరకు ఉంచేసేసి క్యాప్ తీసి చక్కగా ఉడికిపోతుంది ఇలాగా. ఇంక ఇలా ఉడికిన చికెన్ అయితే పక్కకు పెట్టేసుకొని ఆ మసాలా ఏం కదిలించకుండా బొగ్గు అయితే ఉంటుంది కదా, ఆ బొగ్గునైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసి కాల్ చేసుకుంటున్నాను. ఇది బాగా కాలాకైతే స్మోక్ రావడం కోసం అనమాట. ఈ బొగ్గుని బాగా కాలినాక ఒక చిన్న బౌల్లో అయితే వేసేసుకొని ఇది దీంట్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను అంటే మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి ఇంకా ఈ స్మోక్ని అయితే ఈ కుక్కర్లోనే పెట్టేసి కుక్కర్ క్యాప్ కూడా పెట్టేసి ఈ స్మోక్ మొత్తం కూడా బయటకి రాకుండా చికెన్కి పట్టుకునేలాగా అయితే ఒక 3 minutes అలా వదిలేసాను అనమాట. స్మోక్ మొత్తం కూడా ఆ చికెన్కి పట్టుకునేంతసేపు స్మోక్ తగ్గిందన్నప్పుడైతే ఇంకా ఓపెన్ చేశాను. చక్కగా మంచి స్మెల్తో బాగుందనమాట. ఇంకా చికెన్ అయితే గ్రిల్ లాగా ఏమన్నా ప్యాన్ కానీ ఏమైనా ఉంటుంది కదా, స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా 2 వైపులా అటు ఇటు కొంచెం బటర్ రాసుకుంటూ కాల్చుకోవాలి. ఈ గ్రిల్ చికెన్కి అయితే నేను ఎలాంటి ఆయిల్ కానీ ఏమి యూజ్ చేయలేదు, ఓన్లీ బటర్ అనమాట. ఒక చిన్న పీస్ అయితే తీసుకొని ఇంకా అది కాలేటప్పుడు కొంచెం వేడవుతుంది కదా, మంచిగా ఒక బటర్ పీస్ అయితే మంచిగా దానిపైన అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని 2 వైపులా కాల్ చేసుకున్నాను అనమాట. చక్కగా లోపల కూడా బాగా కుక్ అయింది, చాలా సాఫ్ట్గా ఉంది, పీస్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు వచ్చేసరికి అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి చక్కగా రెడీ చేసి పెట్టేశాను వేడి వేడి తండూరి చికెన్ అనమాట. చాలా సూపర్ టేస్ట్గా అయితే కుదిరిందండి, చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా తిన్నారు, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.